సినిమా సినిమా సూపర్ గా ఉంది. సూపర్ సినిమా, బంపర్. బాలకృష్ణది #1 సినిమా ఇదే, వేరేది లేదు. అందరూ రండి, కంపల్సరీగా చూడండి. సినిమా సూపర్ సూపర్ బాగుంది అన్న ఒకే మాట, మన భారతదేశాన్ని జై బాలయ్య, జై శ్రీరామ్. ఏం చూడండి జై బాలయ్య, జై బాలయ్య. బ్రహ్మాండంగా ఉంది. సనాతన ధర్మాన్ని నిజంగానే బాలకృష్ణ గారు తెలియజేస్తారు. గతంలో జరిగిన కరోనాకి సంబంధించిన విషయాన్ని కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే చైనాకి ఇండియాకి ఉండే ఒక వార్ లాంటిది. చైనా ఇండియా మాకు శత్రుదేశమైనటువంటి చైనాని కూడా, ఆ చైనా వాళ్ళు కూడా మన శివుని నమ్మేలాగా బ్రహ్మాండంగా మూవీ తీయడం జరిగింది. జై బాలయ్య. మన హిందూ ధర్మానికి జై బాలయ్య. జై బాలయ్య. ఆయన మళ్ళా తిరగాసుకున్నాడు. జై బాలయ్య మళ్ళా నిరూపించినాడు. పార్టీల పిల్లలతో తీసుకొని బాలయ్య బాబు అక్కడట్టు విజయవంతమైంది. అంతేకాదు రికార్డు ఆయన టీవీలో పరిస్థితిలో అఖండ సినిమాకు వచ్చి ఆ దైవమే అట్లే నిలిచినట్టు హైలైట్ గా ఉంది సినిమా. సినిమా శివతాండవాడే ఓం నమః శివాయ. అఖండ తాండవం బ్రహ్మాండం. ఒక నిమిషం ఎట్లుందా సినిమా? చాలా ఎక్సలెంట్ ఉంది. జై బాలయ్య. సార్ సినిమా ఎట్లుంది సార్? సార్ సినిమా ఎట్లుంది? తమన్ మ్యూజిక్ ఎట్లుంది? కమన్ మ్యూజిక్ అంటే చాలా బాగుంది. సూపర్. మురళి అఖండ 100 కంటే 100 రెట్లు సూపర్ గా ఉంది సినిమా. అఖండ 2 భారతదేశం అఖండ 2 సినిమా భారతదేశంలో చూసి భారతదేశం గౌరవాన్ని, భారతదేశాన్ని హిందూ సంస్థని నిలబెట్టిన బాలయ్య అఖండ 2. జై ఇండియా, జై భారతదేశం, జై బాలయ్య, జై బాలయ్య. సూపర్ సూపర్. భారతదేశం అంతా సినిమా మా ఫ్యాన్స్ మురళీ బాబు లేడు. ఆయన ఈ సినిమా గురించి ఎంతో చెప్పేవాడే కాదు. ఆయన ఎన్నో కొన్ని సమస్యల వల్ల ఉన్నాడు. కానీ మా మురళీ ఇక్కడ ఉంటే బాలయ్య బాబా, జై బాలయ్య బాబా. బాలకృష్ణ నటించినటువంటి అఖండ 2 తాండవం ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షో విడుదల చేయడం జరిగింది. అభిమానులకు ఒక విందు భోజనంలా ఉంది సినిమా.
చాలా అద్భుతంగా తీశారు బోయపాటి శ్రీను గారు. ఒక హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి చాలా చక్కగా సినిమాలో ప్రతి ఒక్క ప్రేక్షకుడికి బాగా అర్థమయ్యే విధంగా చాలా బాగా తీర్చిదిద్దారు. చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. ప్రతి ఒక్కరూ దేశభక్తి చాటుకోవాలని కోరుకుంటున్నాము ఈ చిత్రాన్ని చూసి. అదేవిధంగా ప్రతి ఒక్క యువత కూడా హిందూ ధర్మం ఏ విధంగా రక్షించుకోవాలో ఈ చిత్రాన్ని చూస్తే చాలా చక్కగా కూడా యువత కూడా బాగా ఈ చిత్రాన్ని చూసి నేర్చుకుంటారని కోరుకుంటున్నాను. జై బాలయ్య. నమస్కారం. ఈరోజు విడుదలైనటువంటి నందమూరి బాలకృష్ణ గారి సినిమా గురించి మాటల్లో చెప్పలేం. దర్శకులు బోయపాటి శ్రీను గారు మన భారతదేశంలోని సాంప్రదాయాలను, మన హిందూ ధర్మంలోని మూలాలను తెరకెక్కించినటువంటి తీరు చాలా అద్భుతంగా ఉంది. మన చందు చెప్పినట్లు నేటి యువతరం అంతా కూడా మన హిందూ ధర్మంలోని మూలాలను ఈ చిత్రం చూసిన తర్వాత చాలా చక్కగా, ఈజీగా వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే విధంగా దర్శకులు బాగా తెరకెక్కించినారు. ప్రత్యేకంగా మన నందమూరి బాలకృష్ణ గారి నట విశ్వరూపము మనం ఈ చిత్రంలో చాలా చక్కగా చూడవచ్చు. కేవలం నందమూరి అభిమానులకే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమా నుంచి ఖచ్చితంగా నేర్చుకునే విషయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ సినిమాని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. జై